వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ కొత్త గేమ్ బ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో గైస్ యాక్చువల్లీ సారీ గైస్, ఏంటిదంటే నేను ఒక్కసారి మైరైన్లోకి పోతే నేను జంగల్లో అయితే లేను. యాక్చువల్గా లెవెల్ చూసుకోండి 84. యా తెలుసు, ఎన్పిసి డిజర్ట్కి పోవాలి. యాక్చువల్లీ నేను ఫ్రూట్ స్పిన్ చేయడానికి ఇక్కడికి వచ్చిన. ఓకే, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు అయితే ఉన్నాయి. స్లూప్ కాకుండా ఇంకేమైనా ఉందా? 600 బ్యాక్ స్లూప్. ఓకే, అనవసరం కొన్నా అయినా ఒక నిమిషం. వాడు వచ్చిన అనవసరంగా కొన్నాను బై మిస్టేక్. వాడు వచ్చిన అనవసరంగా కొన్నానన్నా. యాక్చువల్లీ దాన్ని అయితే మనం ఎక్కలేము. సో ఇది అది యాక్చువల్లీ నేను ఎన్పిసి డిజర్ట్లో అయితే ఉన్నా, ది బోరింగ్ వన్. సో నేనైతే ఇంకొక వీడియోలో మీకు నేను ఇదేమంటారు పైరేట్స్లోకి అయితే అయ్యి చూపిస్తా. పైరేట్స్కి ఇంకొక ఐలాండ్ అయితే ఉంది. అగోండి అక్కడ ఫౌంటైన్ కనిపిస్తుందో దాని పక్కన అయితే ఉంటుంది. అదైతే నేను యూట్యూబ్లో చూసిన. సో ఫాల్టైన్ అయితే కైలాస్కి బ్లాక్ ఫ్రూట్స్ నేర్పించే టైంలో మొత్తం కైలాస్ ఫుల్ని చేసింది కదా, మొత్తం ఫాల్టైన్ని. ఆ వీడియో అయితే చూసిన నేను. సో ఆ వీడియోలో వాళ్ళు స్టార్టింగ్ పాయింట్లో ఉన్న టైంలో నేనైతే అక్కడ ఇదేమంటారు ఇది పైరేట్స్ వాళ్ళ స్టార్టర్ ఐలాండ్ అయితే చూసిన. ఐ హోప్ దట్స్ దట్. ఐ డోంట్ నో. ఒకవేళ నేను అక్కడ పోతే అక్కడ గచ్చా కూడా ఉన్నాడు, తెలీదు ఉన్నాడు లేదు. ఓ ఎవడు? ఓకే, చూడొచ్చు ఎంత మంచి అబిలిటీస్ అయితే ఉన్నాయో నాకు. అంతే. ఓ మన దగ్గర బాగానే ఉంది లెవెల్ కూడా. ఒక నా కాంబాట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంద్రండి బాధ, కొన్ని చంపలేవురా. నా దగ్గర మ్యాగ్మా ఉందిరా, మస్తు ఇష్టం నాకు ఈ మ్యాగ్మా. సో గైస్, మీరు యూట్యూబ్లో చూస్తున్న టైంలో ఒక అతను అయితే పర్మనెంట్ మ్యాగ్మా, పర్మనెంట్ డ్రాగన్లు అవన్నీ గివ్ అవే చేస్తాడు కదా. సో అదైతే రియల్గా చేస్తుండు. మా ఫ్రెండ్కి అయితే వచ్చింది. నేనైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నా. అతని పేరు ఛానల్ పేరు గుర్తులేదు, ఎస్ తోటి షాడో సంథింగ్ ఉంటుంది. సో అతనికి అయితే లైక్ చేసుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. మ్యాగ్మా పర్మ్ మ్యాగ్మా గురించి అయితే అడిగిన. సో నాకైతే ఆ మ్యాగ్మా పర్మ్ వచ్చిందో లేదో అయితే తెలీదు. ఒక నిమిషం, చంపా నేను ఇప్పుడే అవన్నీ. దా నాతోటి రా. వస్తున్నావా? రా. ఓకే, నువ్వు కూడా రా, దిగు. దా రండి. ఒక నిమిషం ఇక్కడనే ఉంది, దీన్ని పట్టుకొస్తా. రండి, రా. ఇప్పుడు మీరిద్దా వచ్చిండ్రా? పద. ఇప్పుడు ఈ నాలుగో వ్యక్తి దా దగ్గర. ఓకే, ఇప్పుడు సో 10 seconds మ్యాగ్మా ఫ్లోర్ పట్టుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 seconds పట్టుకున్నా. ఇప్పుడు ఒక్క మ్యాగ్మా క్లాప్. ఓకే, ఇప్పుడు 1 మ్యాగ్మా ఎరప్షన్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వర్క్స్. ఓకే, సారీ గైస్, బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం, అందుకే నేనైతే పోయినా. సో ఇక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు కదా. ఇంకా ఒక మ్యాగ్మా స్లాప్. ఓ షిట్, వీళ్ళకి హీల్ అయిపోయింది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు ఒక్క మ్యాగ్మా స్లాప్ ఫస్ట్ యూజ్ చేసేసినాం. ఇప్పుడు మ్యాగ్మా ఎరప్షన్. దట్స్ ఇదే వెనకబడ్డది, ముందు పడాలి కదా. దట్స్ ఇట్. వీడు కూడా రావాలి, ఎందుకు సావవా? ఒక మ్యాగ్మా క్లాప్. అరే వీడేంద్ర సస్తలేడు, ఏమనుకుంటున్నారా నువ్వు? ఓకే, ఇప్పుడు నాకు ఇంకా ఇద్దరిని చంపాలి. ఈ మీదున్న వాళ్ళని చంపుదాం. కిందికి రా. దా కిందికి రా. అమ్మా కెమెరా యాంగిల్. ఓకే, ఇప్పుడు మ్యాగ్మా ఫ్లోర్ యూజ్ చేస్తాను. సో నేను స్టార్టింగ్లో అయితే బ్లాక్ ఫ్రూట్స్లో బిగినర్ని, చాలా అంటే చాలా పెద్ద బిగినర్ని. సో మా ఫ్రెండ్స్ అయితే నాకు నేర్పించిండ్రు ఎట్లా ఆడాలో మొత్తం బ్లాక్ ఫ్రూట్స్. ఓకే, వీళ్ళు అనుకుంటా. ఓకే, వాళ్ళైతే మొత్తం నాకు నేర్పించిండ్రు. నేను మరైన్స్ పిక్ చేసుకున్నా. వాళ్ళు కొందరు మరైన్స్, కొందరు పైరేట్స్.
సో ఆ గొప్ప వాళ్ళ పేర్లు ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. హారోన్, ఇంకా హారోన్, అదినాన్, ఫతీన్ చాలామంది ఉన్నారు. సో ఫతీన్ అదినాన్ కాదు, ఫతీన్ అయితే ముస్లిమా, అదినాథ్ అయితే హిందూ, హారోన్ అయితే క్రిస్టియన్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు పేర్లు వింతగా అనిపించచ్చు కదా, అందుకని. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు ముగ్గురు మలయాళీసే. ఓకే, ఇప్పుడు ఏది పెంచుకుందాం. సో గైస్, నా మాస్టర్ షాక్ అయింటారు కదా. సో ఇప్పుడు 65కి మిల్లీ ఉంది. సో 65కి దీన్ని కూడా పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు మిగతా కూడా 65కి తేవాలి. ఫస్ట్ డిఫెన్స్ పెంచుకుందాం. 45, ఇంకా 22 ఓకే. సో నేనైతే మళ్ళీ డబ్బులు వస్తున్నాయి. నా డబ్బులన్నీ అయితే పోయినాయి, అన్నీ పోయినాయి. 2 స్పిన్ చేసిన. సో గైస్, ఇప్పుడు దీన్ని మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి. ట్రెజర్ ఓపెన్ చేసే ముందు మనము ఇవి ఓపెన్ చేద్దాం. ఏం లేదు, స్లాష్ ఇవైతే ఉన్నాయి. సో నాకు తెలిసి వ్యాలంటైన్స్ డే అప్డేట్ అయితే పోయింది బిల్డ్, కానీ వ్యాలంటైన్స్ డే గచ్చా మాత్రం ఉంటాడు హ్యూమన్. నేను బేసిక్ అవును ఔరా నేను సరదాగా మ్యాగ్మా విలేజ్కి అయితే పోయినా. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నా అని చెప్పిండు, నన్ను ఫూల్ చేసిండు. వాళ్ళు 2nd సీల 3rd సీలలో ఉన్నారు. సో నేను మ్యాగ్మా విలేజ్కి పోయిన తర్వాత బాస్ని ఫైట్ చేయడానికి ట్రై చేసిన. బాస్ని కొట్టలేకపోతున్నా. ఐ నీడ్ ఔరా. సో అక్కడనే నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ చూసిన. ఇదేంది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నాడని పోతే ఎబిలిటీ టీచర్ అని అంట ఆయన పేరు. సో ఎబిలిటీ టీచర్ దగ్గరికి వచ్చి ఈ బేసిక్ ఔరా 10,000 పెట్టి కొన్నా. ఎట్లా యూజ్ చేయాలో తెలియదు ఇప్పుడు నాకు తెలుసు. ఇదిగోండి ఔరా తీసేసిన. చూసారా, ఇట్లా పైన అయితే సింబల్ ఉంటుంది. స్లాష్ ఇవైతే ఉన్నాయి వాట్ బోర్డ్స్. ఇప్పుడు చూడండి ట్రెజర్. ఈవెన్ ఐస్ ఉంది. ఐస్, శాండ్ అనేది అన్కామన్. ఇంకా రాకెట్, బ్లేడ్, ఇంకా స్పిన్ అనేది కామన్. సో మ్యాగ్మా అయితే రేర్. సో గైస్, క్రియేషన్ అయితే మిథిక్ కాదు. మళ్ళీ చెప్తున్నా, క్రియేషన్ అయితే మిథిక్ కాదు. క్రియేషన్ అనేది లెజెండరీ. సో చాలామంది మిథిక్ అని అంటారు, అది ఓల్డెన్ టైమ్స్లో. ఇప్పుడు చేంజ్ అయింది. క్రియేషన్ అనేది మిథిక్ కాదు, క్రియేషన్ అనేది లెజెండరీ. ఓకే గైస్, ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ చూపెట్టబోతున్నా. ఇట్లా పోయినా ఇప్పుడు ఇక్కడికి వస్తే ఓకే, ఈ పెట్ట పోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో గుంత ఫామ్ అయింది. అమ్మ ఓకే పోయిండు. ఓ నీ అమ్మ లోపల కూర. ఓకే పోయిండు. యా ఓకే ఇటు ఓకే ఇటే పోవాలి. ఇట్లా పోయిన తర్వాత ఇట్లా అని పోయి ఆ తర్వాత ఇట్లా పోయి ఓకే. ఇప్పుడు హసాన్ ఈయన తోట అసలు ఎట్లా షాప్ చేయాలనేది అర్థం కావట్లే. యూఆర్ నాట్ యెట్ హోమీ అంట. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అసలు కామెంట్ అనేబుల్లో ఉంటుందా డిసేబుల్లో ఉంటుందా అయితే నాకు తెలీదు. సో అది వ్యూస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. న్యూస్ కాదు. సో వ్యూస్ నాకు ఎక్కువ వస్తే కామెంట్స్ అంటే వ్యూస్ 1K వరకు అట్లా వస్తే కామెంట్స్ అయితే ఉంటాయి. సో డిసర్ట్ ఆఫీసర్ ఈరోజు నేను మస్తు గ్రైండ్ చేయబోతున్నా. ఓకే అర్థమైంది. సో ఇప్పుడు యూని అసలు వీళ్ళు ఉన్నాడా? యూని అయ్యా ఉన్నాడు. వీళ్ళతో కనెక్షన్ పెంచుకుందాం. ఓకే, సో నాకు పర్మనెంట్ అసలు మ్యాగ్మా వచ్చిందా? మ్యాగ్మా కొంప తీసి రాలేదా? యా ఒకడైతే కనెక్షన్కి అయిండు. సో ఎన్పి అనోజ్ గాడ్ 21. ఎన్పి అనోజ్ గాడ్ 21 నిప్. ఓకే ఎన్పి ఆగి ఈయనెవరు బ్రో? ఆగి ద కాక్రోచ్ ఆగి అండ్ ది కాక్రోచ్ అన్నట్లయితే ఉంది. ఆగి ది కాక్రోచా, ఆగి అండ్ కాక్రోచా? సో మూన్ వావ్, ఆ రెడ్ కలర్ ఏంటిది? ఓకే ఐ డోంట్ నో. లెట్స్ డిఫీట్ ద డిసర్ట్ ఆఫీసర్స్. హాయ్ ఆఫీసర్స్, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నేను చెస్ట్ క్లీన్ చేస్తా. ఓ షిట్, ఓయో. బట్ దో
ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ డ్యామేజెస్. ఓకే రా దా దా వస్తున్నావా? దా దా ఇట్రా రా, నువ్వు కూడా రా, కిందికి రా. ఆగినా ఏంద్రా రా, దా. మీరు ఇక్కడనే వెయిట్ చేయండి, నేను వాడిని పిలుచుకొస్తా. రా నీకు చిన్న పని ఉంది, దా. ఇద్దరు ముగ్గురు ఉన్నారుగా, పద స్లోగా. ఓకే ఒకడు ఆగిండి వెనక, దా రండి రండి రండి. ఓకే ఇప్పుడు సేమ్ టెక్నిక్, 10 సెకండ్స్ మ్యాగ్మా ఫ్లోర్. ఓకే ఎన్ని సెకండ్స్ అయింది? ఐ థింక్ సో 8 సెకండ్స్ అయింది. 3, 2, 1. వీళ్ళు ఒకడైతే వేరేటోళ్ళ మీద పడి తక్కువ డ్యామేజ్ అయితే తీసుకోండు. మ్యాగ్మా క్లాప్కి చాలా మంది చనిపోతారు ఇప్పుడు. ఓ చనిపోలేదా? ఇప్పుడు మీకు బాస్ వస్తుంది, మ్యాగ్మా ఎరప్షన్. ముగ్గురు చనిపోయిండ్రు. నీకేమైందిరా బాబు? మస్తు ఓవరాక్షన్ చేసిన. సౌ అంతే, దట్స్ ఇట్. ఓకే స్పాన్ గారా? ఓకే స్పాన్ అయ్యిండు. 1, 2, 3, 4, 5 సెకండ్సే ఉంచుతా, ఒక్కడే ఉన్నాడు కాబట్టి. వీడేంది ఓకే సముద్రంలోకి పోతే మళ్ళీ వస్తుంది, మర్చిపోయాను. కరెక్ట్ టైంకి లావాలోకి పోలేదురా భయ్య. ఇంకా 5 సెకండ్స్ మ్యాగ్మా ఫ్లోర్ పెడితే 1, 2, 3, 4, 5. ఓకే వీడే ఫైనల్ ఓడు. నేను ఎట్లా చంపుదాం ఫ్రూట్ తోట? సో గన్ అయితే ఎట్లుంటుంది. సో నేనైతే మిడిల్ టౌన్లో గన్ కొన్నా. ఎట్లుందో చెప్పడం మర్చిపోకండి. సో ఇది మాస్టరీ అయితే 11. డ్రాకానిక్ బుల్లెట్ అంట మాస్టరీ పెంచుకుంటే. సో మాస్టరీ అయితే పెంచుదాం రండి 20కి. సో 9 కదా మాస్టరీ, ఈజీగా పోతుంది, ఈజీగా ఎగురుతుంది. సో మాస్టరీ పెరగడానికి ఇంకొక టెక్నిక్ కూడా అయితే ఉంది. నేను మ్యాగ్మా యూజ్ చేసి వాడిని ఈజీగా చంపేసి ట్రై చేసి. ఇప్పుడు మ్యాగ్మా క్లాప్ నడు తీసుకో దెబ్బ. ఎట్లుంది ఇప్పుడు? ఓకే కొట్టు ఇప్పుడు దగ్గర. ఓకే ఇప్పుడు మ్యాగ్మా క్లాప్. ఇప్పుడు ఇది వన్స్, దట్స్ ఇట్. ఇప్పుడు దీంతో ఇట్లన్నా. సో నేను పైరేట్ విలేజ్లో ఉన్నప్పుడైతే నాకు ఇది మంచిగా యూజ్ అయింది, ఆ బ్రూట్స్ని దూరం అని కొట్టడం. ఆ టైంలో నాకైతే మ్యాగ్మా రాలేదు. ఓకే లెవెల్ 87కి అయితే అప్గ్రేడ్ అయిపోయినా. మాస్టరీ 13కి పోయింది అప్పుడే ఒకరిని చంపడం వల్ల. సో లెవెల్ 20కి పోవడం ఈజీగా దాని మాస్టరీని. ఆఫీసర్ కన్ఫర్మ్. ఇప్పుడు అయినా 3 వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఈ 3 మిగిలి ఉన్నాయి కాబట్టి 1, 2, 3. ఓకే చెరి సమానం పంచేసిన. ఇందాక పంచలేదు, అది అన్ఫేర్ కానీ నాకు తెలుసు. ఎవరు పట్టించుకుంటాడు. ఓకే 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 సో నేనైతే పాపీ ప్లేటింగ్ కూడా ఆడతా, కానీ నేనైతే యూట్యూబ్లో పెట్టా. దానికి వేరే రీజన్స్ అయితే ఉంది. ఓకే ఇక్కడ మీరు మధ్యలో ఆగండి, నేను ఆ ఇద్దరిని పట్టుకొస్తా. దా నువ్వు కూడా రా 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 దా. ఓకే నువ్వు కూడా రా దా. ఇప్పుడు మ్యాగ్మా పెట్టుకొని మ్యాగ్మా స్లాప్. నా ఫిస్ట్ పవర్ తిట్టారా గ్రౌండ్ స్మాష్. దీనికంత ఎఫెక్ట్ పడదు, ఇది బిగినర్ది. మాస్టరీ 41, దీని మాస్టరీ 49. మేస్ స్మాష్ ఇది ఇంకా 30కి పోవాలి, ఈజీయే. సో ఫస్ట్ దీన్ని 20కి అప్గ్రేడ్ చేద్దాం. సో ఏడీడు ఓకే ఉన్నాడు. మ్యాగ్మా ఎరప్షన్, మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఫ్లోర్. మ్యాగ్మా ఫ్లోర్ పనిచేయలేదు. ఓకే హోప్ దట్స్ ఎనఫ్. ఓకే చావకండి. ఓకే ఓకే ఇప్పుడు చావలేదు. ఓకే ఒకటి వచ్చింది. లెవెల్ 15కి అయింది, 14 ఇంకా 15.
సో ఇది రీలోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో వీళ్ళని ఓకే కొంచెం టైం. ఓకే ఇప్పుడు గన్ను ప్లస్ అయింది. న్యూ స్కిల్ అవైలబులా? ఓకే అప్గ్రేడ్ అయింది. ఇది ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నా. ఓ బాగుంది. డ్రాగానిక్ బుల్లెట్ అంట. సో ఇప్పుడు మేస్ అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడు మేస్ గ్రైండ్ చేయాలి. రారా కిందికి రా కిందికి రా కిందికి రా కిందికి రా కిందికి రా. సో ఇప్పుడు వీళ్ళని బై మిస్టేక్ క్విస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్విస్ట్ అయితే తీసుకొని వద్దాం. సో వాడైతే మీద ఇరుక్కుండు కదా, వాడు అక్కడికించి అయితే కిందికి దిగుతలేడు, అయితలేదు, కష్టంగా ఉంది. సో నేనేం చేసిన, వాడు పైన ఉండగానే చంపేసిన. ఇక్కడ లైట్ వస్తుంది ఏంది? ఓ లైట్ వస్తుంది ఏందని వస్తే ఇదేంద్రా? బట్ ఇది కాదు, ఇది ఫేక్ ఎంట్రన్స్. ఇక్కడ కింద ఇంకేదో ఉంది. లెట్స్ డిస్కవర్ ఇట్. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు. ఎక్కడన్నా డిఫరెంట్ ప్యాచెస్. ఇక్కడ నో. విండోస్లోకి నుంచి దూరుతారా? అసలు కామెడీ ఏంటిదంటే, ఒక నిమిషం మీకు చూపిస్తా, చూసి మీరు దారుణంగా నవ్వుకుంటారు. అంటే మీరు నవ్వుకోరు అనుకోండి. సో ఇక్కడ ఉన్నాను కదా, సో ఇట్లా నేను పోతే లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నా. వాడు వచ్చి పైకి ఎక్కిండు, నేను కిందికి ఎట్లా దిగుతావురా, ఇరుక్కున్నావు. అక్కడ ఏదో గ్లోయింగ్ అవుతుంది, దానికి ఏదో ఎంట్రన్స్ ఉంది. సో ప్రతి ఇల్లునైతే ట్రై చేద్దాం. సో నో, ఇదైతే కాదు. యాక్చువల్గా నేను కొన్ని ఎంటర్ అవ్వలేను, నాకు తెలిసి ఇది ఎంటర్ అవ్వలేదు డోర్స్ అనుకుంటా. సో నేనైతే స్కిన్ చిన్నగా మార్చుకోవాలి. నేను చాలా టాల్ ఉన్నా. ఇది నేను స్టీల్ బ్రెయిన్ రాట్లో ఈజీగా స్టీల్ చేయడానికి అని పెట్టుకున్నా. కానీ ఇప్పుడు నాకు ఇది కొంచెం డిసడ్వాంటేజ్ లేకుంది బ్లాక్ ఫ్రూట్స్లో. ప్లస్ ఇది మెసేజెస్ ఎక్కువ పనిచేస్తలేదా అనేది నాకు అర్థం కావట్లే. ఏంటి, చాట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ రీజియన్, యు ఆర్ నౌ ఆన్ మై స్ట్రీమ్. ఐ నో దట్. ఒక నిమిషం క్విస్ట్ తీసుకోవాలి కదా ఇప్పుడు. ఓ కొత్త వాంటెడ్ వచ్చిండు కన్ఫర్మ్. అదే జరుగు. ఏంటిది ఇది? ఇప్పుడు ఆగి వాంటెడ్లో ఉన్నాడు. సో కొత్తోడు అయితే వచ్చిండు, రిక్వెస్ట్ పంపించిన. ఓకే ఆ కొత్తోడు అయితే నాకు యాక్సెప్ట్ చేసిండు. ఇట్లా ఫాస్ట్ పోవడం వల్ల ఎనర్జీ అయితే పోతుంది, దానివల్ల నేను యూజ్ అయితే చేయలేకపోతున్నా. సో ఇంకా చెస్ట్ అయితే జనరేట్ కాలే. ఓకే వీడు మళ్ళీ రీజనరేట్ అయితే అయ్యింది. I wanna run away deep. ఒక నిమిషం. గాల్లో ఎగురుతున్నా, చేతిలోగా నడుస్తున్నా. పాట సెట్ కాలేదనుకోండి. నువ్వురా చిన్న ఇట్లనే పోతూ. డిజర్ట్ విలేజ్లో చాలా సీక్రెట్లు అయితే ఉన్నాయి. అక్కడ గ్లోయింగ్ అయితే ఉంది, అంటే అక్కడ లైటింగ్ అయితే ఉంది, అక్కడ ఎవరో ఉన్నారు. సో దానికైతే ఎంట్రన్స్ కనుక్కోవాలి, చూస్తా. ఇవి మాస్టర్ పెంచుకొని ఇప్పుడు మ్యాజిక్ క్లాప్. ఓకే బూమ్. ఓకే ఇప్పుడు వాళ్ళని కొట్టొద్దు. వాడెందుకు డైరెక్ట్ అక్కడ పడ్డాడు? ఏమైందా నీకు? అదిగో మళ్ళీ వస్తుండు. ఓకే ఇంకా లోడుగా తొందరగా. ఓకే లోడ్ అయింది.
ఒకటి వచ్చింది. ఓ షిట్. ఓకే బట్ కొట్టేసిన. ఇప్పుడు ఐరన్ మేస్ 25కి అప్గ్రేడ్ అయింది. ఇంకా ఇద్దరు ఉన్నారు, పైన ఉన్న వాళ్ళని కొట్టాలి. అంటే మనం ఎవరినైనా కొట్టచ్చు, కానీ ఇది నేను యూజ్ చేసే రూల్. మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఎరప్షన్, మ్యాగ్మా ఫ్లోర్. ఇప్పుడు వీడు కుక్డ్. తగ్గిపోతూనే ఉంది. రెడ్ కాగానే వదిలేయాలి. మేస్ తీసుకోవాలి, యూజ్ కొట్టాలి, వెయిట్ చేసి యూజ్ చేయాలి. తర్వాత మేస్ తీసుకోవాలి, యూజ్ నొక్కాలి, వెయిట్ చేసి యూజ్ చేయాలి. మేస్ తీసుకోవాలి, యూజ్ నొక్కాలి, వెయిట్ చేసి వాడాలి. దట్స్ ఇట్. కిల్లర్ కాంబో అంట లెవెల్ 30కి. సో ఇప్పుడు నా మేస్ అయితే 25లోనే ఇరుక్కుంది. ఇంకా ఓకే ఇంకోటి ఉన్నాడు కదా, సారీ మర్చిపోయినా. సో వాడు రీజనరేట్ అయినా ఇంకొకటి వేగా. వాడిని కొట్టే ముందు ఫస్ట్ మ్యాగ్మా ఫ్లోర్ యూజ్ చేసి మ్యాగ్మా క్లాప్ తీసుకొని మ్యాగ్మా ఎరప్షన్ తీసుకొని ఫైనల్గా మ్యాగ్మా ఫ్లోర్ తోటి హెల్త్ తగ్గిస్తూ ఉండాలి. మ్యాగ్మా ఎరప్షన్ యూజ్ చేసిన తర్వాత వాడు అక్కడ మ్యాగ్మా ఫ్లోర్ అనేది మ్యాగ్మా ఎరప్షన్ యూజ్ చేసినప్పుడు మ్యాగ్మా ఫ్లోర్ పడుతుంది కదా. సో దాని మీద వాడు ఉంటే వాడు హెల్త్ తగ్గుతుంది, వాడు కదలలేడు. సో ఇప్పుడు దీని యూజ్ చేసి దట్స్ ఇట్. ఓ ఇంకా ఉన్నావా? సరే. ఐరన్ మేస్ తీసుకోవాలి, మేస్ స్మాష్ మీద యూజ్ నొక్కాలి, వెయిట్ చేసి అటాక్ చేయాలి. అంతే. సో స్టార్ట్స్ కూడా మళ్ళీ 3 పెరిగినాయి. సేమ్ టెక్నిక్, చెరి సమానం పని చేయాలి. ఓకే ఇప్పుడు అవును నా మేస్ ఎంత ఇప్పుడు? ఓకే 26 మాస్టరీ. సో ఇట్లనే గ్రైండ్ చేస్తూ ఉంటా. సారీ గైస్ కొంచెం కఫ్ ఉంది. అరే ఆ గ్లోయింగ్ దాని మీద ఇక్కడికి ఓనికి లేదా? ఏదో ఒక దారి ఉండాలి. ఇది సీక్రెట్కి ఎట్లా పెట్టిండు? ఒక నిమిషం. గ్రీటింగ్స్. దేనికి గ్రీటింగ్స్? ఇది చూడండి ఏదో ప్యాటర్న్లో ఉంది. ఓ ఒక్క నిమిషం, నాకు ఇది గుర్తుంది. ఇది చెక్కనా? ఒక నిమిషం. మ్యాగ్మా క్లాప్, ప్రతి పవర్ ఇక్కడ యూజ్ చేద్దాం. సో నేను జంగల్లో ఉన్నప్పుడు నేను బై మిస్టేక్ అక్కడ ఇదేమంటారు ఆ చెట్టును అయితే కొట్టిన. అప్పుడు నాకు వుడ్ ప్లాంక్స్ అయితే వచ్చినాయి. ఇది ప్లాంక్స్ ఏమన్నా? ఇది మొత్తం క్రాస్ షేప్లో ఉన్నాయి. ఇది ఓపెన్ అయితే లేదు. నీకు ఐస్ కావాలా? ఇప్పుడు నేను ఐస్ తిని మ్యాగ్మాని పోగొట్టుకోలేను. ఒక్క నిమిషం. ఐస్ ఎక్విప్. ఇప్పుడు ఐస్ నొక్కి ఈట్. దిస్ విల్ రిప్లేస్ యువర్ మ్యాగ్మా విత్ ఐస్. ఆర్ యూ షూర్? క్యాన్సిల్. స్టోర్. బయట ఎవడో ఉన్నాడు. కత్తితో కొడుతుండు. అదిగో వాడు మరైన్సా పైరేట్సా? ఎస్ పైరేట్స్. దొరికిండు ఒకడు. మ్యాగ్మా ఎరప్షన్. డూ యూ థింక్ యూ ఆర్ ఎ ప్రో ప్లేయర్ బీటింగ్ విత్ ఎ ఓకే ఎవరి? ఒరే మస్తు డ్యామేజ్ ఇస్తుండు. ఒరే ఏంద్రా అది? ఒరే ఎవడు రైడు? ఒరే ఆగు. ఓ షిట్, ఇదెందుకు యూజ్ చేస్తున్నా? అరే నెవర్ మైండ్. ఒరే అమ్మ, వీడేంద్రా ఇట్లా కొడుతుండు? ఏం ఫైటింగ్ స్టైల్ ఉందిరా నీకు? చంపేసిండు. ఒరే ఎట్లా కొడుతుండ్రా వీడు? ఎనేబుల్ PvP. ఒరే వీళ్ళతో కొడుతుండు ఇంతగానం పవర్ తోటి. అంటే వీళ్ళని కొడితే కూడా గ్రాండ్ అప్ అవుతుందా? ఒరే అమ్మ, వీడి ఇట్లా మూలకు కొట్టిండు. ఓకే మ్యాగ్మా ఎరప్షన్. దట్స్ ఇట్. ఓకే దూరం. కొట్టేసిండు.
ఒరే ఏంట్రా ఏం పవర్ యూజ్ చేస్తుండి అనేబుల్ పి ఈరోజు కొట్టకుండా ఆప. ఒరే వీడి హీల్ అవుతుండు. షిట్ మర్చిపోయినా. ఓకే ఈ మస్తు తగ్గింది. ఒరే మ్యాగ్మా ఫ్లో. అరే వీడికి మస్తు తగ్గిందిరా. ఏడీడు నడు మస్తు తగ్గింది ఏడీడు. ఓకే మస్తు తగ్గింది వీడికి. నో రివార్డ్ లెవెల్ డిఫరెన్స్ టూ హై. షిట్ వాడు నాకంటే మస్తు ప్రో ప్లేయర్ రా. ఎవరిని అమ్మ కొట్టేరా. ఎరప్షన్. ఓకే వీడిని మళ్ళీ ఒకసారి కొట్టుద్దాం. కొట్టేసి పారేద్దాం. రెడీ. ఓకే ఇప్పుడు ఇది తీసుకొని మ్యాగ్మా. Hope he got it. ఓర్ని అమ్మ. Bro, how to disable PvP? ఓర్ని అమ్మ వీడు తప్పించుకుంటుంది ఇప్పుడు. పోండి ఎగిరిపోండి రా బాబు. ఒరే అమ్మ ఇదేంద్రా బ్లేడా? ఒరే బ్లేడ్ ఫ్రూటా ఇది? షిట్. ఓరి కొట్టిండు. ఒరే ఇది బ్లేడ్ ఫ్రూటా? మొత్తం బాడీ అంతా డివైడ్ అయిపోయి కొడుతుండు. మళ్ళీ PvP ఎనేబుల్. అమ్మా ఒరే ఏం యూజ్ చేస్తున్నావురా? ఈడేదో చేస్తుండు, ఏదో ప్రోజ్ యూజ్ చేస్తుండు. నాకు అదైతే అర్థం కావట్లే. సో డిసేబుల్లోనే ఉంచి మన పని మనం చూసుకుందాం. ఒక నిమిషం ఒక్కసారి యూట్యూబ్లోకి పోయి అది అసలు ఏంటిది అనేది చూడాలి. ఓకే రండి స్లోగానే పోతున్నా. రే కిందికి రా. కనీసం వాడిని పట్టుకొస్తా. కిందికి రా. ఓకే రండి. ఓకే అసలు వాడు ఏం ఫ్రూట్ యూజ్ చేస్తుండో అంత పవర్ఫుల్ ఉన్నాడు. అరే అంత పవర్ఫుల్ ఫ్రూట్ నేను ఇప్పటిదాకా చూడలే. సో మాస్టర్ కూడా పెరిగింది. నూరా నేను పట్టుకొస్తావు. షిట్ కొట్ట. బాగున్నాను పట్టుకొస్తా. సో ఇట్లా సేమ్ ట్రిక్ యూజ్ చేసి సో ఇప్పుడు నాకు తెలిసి నేను లెవెల్ 28 నుండి లెవెల్ 30కి వెళ్ళిపోవాలి ఈసారి. ఓకే కొందరు తక్కువ ఉందని చెప్పేసి నేను మ్యాగ్మాన్ అయితే యూజ్ చేస్తాను.
న్యూ ఐలాండా? ఫ్రోజన్ విలేజ్, ఎస్. బైరా 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 బైరా. న్యూ స్కిల్ కూడా వచ్చింది, కిల్లర్ కాంబో. ఓకే, దీంతో వాడిని కూడా ట్రై చేద్దాం. పీవీపీ అనేబుల్. ఒరే అది బ్లేడా? అసలు వాడు యూజ్ చేస్తుంది. ఒరే కిల్లర్ కాంబో, కిల్లర్ కాంబో. ఎవరిని అమ్మ గాల్లోకి పోయినప్పుడు యూజ్ అయింది. బా పని చేయలేదు. సో బట్ మనకు వేరే వేరే ఐలాండ్ అయితే వచ్చేసింది. బాగో షిట్ షిట్ షిట్. ఒరే మామయ్య, ఒరే ఇది నీది అనుకుంటున్నా అవురా? నేను రైడ్కి పట్టుకొచ్చింది. పోరా రే. ఈడెందుకు వస్తుండు? ఓకే ఎటుంది? ఓకే అటుంది. వెళ్ళిపోరా బాయ్, వెళ్ళిపో. నేను వేరే దగ్గర పోతున్నా. పీవీపీ అనేబుల్ ఉంది. ఓకే సో నేను స్కైలాండ్ అనుకున్నా నెక్స్ట్ పోయేది, కానీ కాదు, ఫ్రోజన్ విలేజ్. తొందరగా తొందరగా తొందరగా, మస్తు దూరం ఉంది. ఇదేంటి? ఇదిగోండి, ఇదే అది. పైరేట్స్ యొక్క బిగినింగ్ ఐలాండ్. ఇదే ఆ పైరేట్స్ యొక్క బిగినింగ్ ఐలాండ్. ఒక నిమిషం, ఒకసారి ఇందులోకి విజిట్ అయిదాం. పైరేట్ స్టార్టర్, ఎస్, పైరేట్ స్టార్టర్ దగ్గరికి వచ్చేసిన. ఓకే స్టార్టింగ్ క్విస్ట్ ఇది. ఇక్కడ గచ్చా లేడా? ఈయనెవరు? స్క్వాడ్ డీలర్. కొంచెం ఇది కొంచెం జూమ్ చేసుకుంటా. ఏం లేదు ఇక్కడ. గచ్చా ఉంటాడు అనుకున్నా. ఏంటి పోరా నూనె పోతుంది. ఏమనుకుంటున్నావు? బ్యాండ్ ఏంటా? మా దగ్గర ట్రైనీస్ అని ఉంటారు. ఓకే ఫాస్ట్ ఉరకాలి. ఓకే నాకు తెలుసు ఇది మొత్తం స్టార్టర్కి మొత్తం టోటల్ స్టార్టింగ్ అయితే ఉంది. పైరేట్ స్టార్టర్ వాళ్ళే దానికి. సో ఇప్పుడు యూటర్న్ అయితే తీసుకొని పోదాం పద. స్ట్రేట్ మస్తు కార్నర్కి ఉంది ఇది. దీని లెక్క అదిగో అది ఉంది కార్నర్కి. ఇట్లా అయ్యి కదా, దట్స్ ఇట్. ఇక్కడ ఇంకోవచ్చు. స్ప్రిడ్ అయితే అవుతలేదు. ఇంట్రాక్ట్ అయ్యింది ఇది. క్రాఫ్ట్ నా దగ్గర ఏం లేవు. పోషన్ ఫుడ్ పోషన్. ఓకే లగ్జరీ బోర్డీలో ఈయనెవరు? ఫిషర్ మ్యానా? ఓకే ఫిషింగ్ రాడ్. నో, యూ రిసీవ్డ్ అ ఫిషింగ్ రాడ్ అండ్ బ్యాట్. యూ షుడ్ ఎక్విప్ దెమ్ అండ్ స్టార్ట్ ఫిషింగ్. ఓకే షాప్. బై బైట్, బై బేసిక్. $1000. ఓకే ఎనీవేస్ బ్యాక్. ఓకే ఫిషింగ్ ఇండెక్స్ జాబ్ స్టార్ట్స్. సో ఓకే ఐ గాట్ ఇట్. ఫిషింగ్ది పట్టుకొచ్చి ఎక్కడ పెట్టుకుందాం? సో మస్కెట్ అయితే అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది అక్కర్లేదు. సో ఇప్పుడు మైనస్. ఒకసారి ఒక ఫిష్ కోసం ట్రై చేద్దాం. ఎట్లా?
ఎట్లరా? ఓకే, బా రీల్ బూస్ట్ పనిచేయలే, పోరా. తెలుసు. ఇప్పుడు క్విస్ట్ కోసం ఓకే, క్విస్ట్ అక్కడ 19 meters అవే. ఓకే, ఎక్కడ అమ్మా, ఇది కష్టంగా ఉంది, ఎట్లా ఎక్కాలి? ఓకే ఓకే, అక్కడ చాలా దూరం పోవాలి ఎక్కనికి. ఇంకో ఇక్కడ ల్యాడర్ ఉంది. ఇదేంది ఎక్కడం నార్మల్ స్టైల్ ఉంది, నేను వేరే స్టైల్ పెట్టాను కదా. స్నో బ్యాండిట్ రిక్వైర్డ్ లెవెల్ 90. ఓకే, పవర్ఫుల్ ఉంటారని తెలిసింది, కానీ వాళ్ళైతే మనల్ని ఏం చేయలేరు. చూడండి, స్క్వాడ్ డీలర్ ఆఫ్ ద ఈస్ట్, ట్రిపుల్ కటానా. అయితే వాడు ట్రిపుల్ కటానా యూజ్ చేసిందా? పైప్ నో, నాకు పైప్ ఎందుకు? నాకు ఐరన్ మేసే ఉంది, వెస్ట్ గన్ దగ్గర కొన్నా. ఎవర్ మైండ్. నాకు తెలిసి ఇక్కడ స్క్వాడ్ డీలర్ ఉన్నాడంటే అప్గ్రేడర్ కూడా ఉండాలి. యస్, సింక్ మ్యాన్ హెల్ప్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో థ్రస్టీ. ఐఎమ్ సారీ కాదు. ఇప్పుడు ఓకే, బ్యాండ్ ఏమేమి ఉన్నాయి మొత్తం? ఏంది ఇంట్రాక్ట్? హాయ్ బ్రో, కెన్ ఐ హ్యావ్ 97 Robux? Say me why. I hate you if you say no, but if you say okay and view me by friend. So give it ఇయ్యాలా? సారీ, ఒక్క నిమిషం. ఒకవేళ యూ డోంట్ సీ దట్ వై ఐఎమ్ కాంటాక్ట్. ఓకే బాయ్, ఐ డోంట్ నీడ్. నెవర్ మైండ్. అసలు ఆయన ఎవరు? ఓకే, క్విస్ట్. విలేజర్ ఏంది బ్లాక్ కలర్లో ఉన్నాడు? దా కొట్టలే ఉన్నాను, చూసినావా? ఎంతమందిని? మొత్తం 7 మెంబర్స్ని. తొందరగా కంప్లీట్ చేద్దాం. దా కిందికి రండి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఐరన్ మెస్ కాదు, మై ఐరన్ మెస్. సారీ, ఐరన్ మెస్ తీసుకొని. ఓకే, వచ్చేసింది కదా ఆయన నాకు. సారీ, లెట్ మీ క్లాప్. దట్స్ ఇట్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నీకు అంత పెద్ద యూజ్ చేయాలారా? వాంటెడా? వీడైంది అక్కడికి ఎంచి నన్ను కొట్టిండు. నీ అమ్మ, మరి వీడిని నేను కొట్టినాను కదా, నాకేం రాలేదు. ఐ గోట్ నథింగ్. ఓకే, ఇది కొంచెం హార్డ్ కంట్రోల్ చేయడం. ఓకే, ఇప్పుడు మ్యాగ్మా ఫ్లోర్ పెట్టుకొని సో ఇప్పుడు వీని దగ్గరికి పోయేట్లనే నువ్వు ఇక్కడికి రా. దారిలోనే చనిపోతూ ఉంటారు నడుస్తూనే. ఓకే, 3 4 5 6. ఓకే, వీడియో లాస్ట్ కాడు. నేను ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అని తిరుగుతూ ఎడ్జ్లో పడతారా? నో, ఐ వోంట్ అలౌ ఇట్. బట్ ఇఫ్ యూ డూ, నో. ఓకే, వీళ్ళు చనిపోతారు. సో ఇప్పుడు విలేజర్ దగ్గరికి పోదాం. దట్స్ ఇట్.
ఇంకా ఎంతమంది ఉన్నారు? యతి. సో గైస్ ఇక్కడితో పెడితే నెక్స్ట్ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడితో పెడితే నెక్స్ట్ కలుద్దాం. బాయ్.